మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. జెట్ ఇంజన్లో చిక్కుకొని 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. టేకాఫ్ కు ముందు అతను ఇంజన్ సమీపంలోకి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 3 గంటల పాటు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇంజన్ ఆ 35 ఏళ్ల వ్యక్తిని లోపలికి లాక్కున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో అక్కడ సిబ్బంది చెప్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదం కారణంగా 3 గంటల పాటు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై ఇప్పటి వరకు జరిపిన విశ్లేషణ దర్యాప్తు ఆధారంగా ఏఏఐబి ప్రాథమిక నివేదిక రూపొందించింది. దాన్ని కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖతో పాటు ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సదరు వర్గాలు పేర్కొన్నాయి. విమాన డేటా, చివరి నిమిషంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలతో ఈ ప్రాథమిక నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ నివేదికతో ప్రమాదానికి గల కారణాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జూన్ 12న దుర్ఘటన జరిగిన మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఐబి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఏఐబి డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నేతృత్వం వహిస్తుండగా ఏవియేషన్, మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్స్లను ఏఐబి ల్యాబ్ కు తరలించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.